హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ అయితే అడుగుతున్నారు, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి ఫంక్షనా ఏంటి అని అడుగుతుండే అనమాట. నిన్న మొన్న రీల్స్ చూసి అయితే ఏంటంటే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళు గృహప్రవేశం ఉండే అనమాట. సో దానికోసం అయితే ఇంకా వెళ్తున్నాము మేము. గ్రీన్ శారీ అయితే మా అక్క అనమాట. మా అక్క, నేను, మా చిన్నమ్మ ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాము. అక్క వాళ్ళు ఊర్లో ఉంటారనమాట. అయితే ఇంకా ఫంక్షన్ కోసం అని చెప్పేసి వచ్చారు, మా ఇంటికి వచ్చారనమాట. ఇంకా వస్తే అందరం కలిసి ఫంక్షన్కి అయితే వెళ్తుండే అనమాట. తినైతే మా అక్కయ్య, ఆమె మా చిన్నమ్మ ఫోన్ మాట్లాడుతుంది, తనేమో మా చిన్నమ్మ అనమాట. ఇంకా ఆటోలో అయితే వెళ్ళామన్నమాట. అందరూ కామెంట్లో మా ఫ్రెండ్స్ అయితే అడుగుతుండే, ఏంటి ఫంక్షన్ ఏంది అని అడుగుతుండే అనమాట. గృహప్రవేశం అవన్నీ వీడియోస్ అయితే చూశారు, సో అడుగుతుండే అనమాట. అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ వాస్తు పూజ కంప్లీట్ అయిపోయింది, హోమం అవన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నారనమాట. వీళ్ళైతే వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు అనమాట. ఇల్లు అయితే కొనుక్కున్నారు, చాలా బాగుందనమాట. రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుందండి ఇల్లు అయితే. ఇంకా ఇక్కడ వ్రతం కోసం అయితే అన్నీ రెడీ చేశారు. ఇంకా ఒక ఫ్లోర్లో అయితే హోమం చేసిండ్రు. చాలా నీట్గా ఇల్లు చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా గృహప్రవేశం కదా, సో దానికోసం అయితే ఇక్కడ ఇంటి లగ్నం అంటారు. మా దాంట్లో అయితే పూజలు అయితే చాలా ఉంటాయి. అయితే ఇంటి లగ్నం ఒక ఫ్లోర్లో, ఇంకా హోమం ఒక ఫ్లోర్లో, వ్రతం ఒక దగ్గర ఇట్లా చేశారనమాట. చాలా బాగా అయితే జరిగింది ఫంక్షన్ అయితే. ఇల్లు అయితే చాలా సూపర్గా ఉందన్నమాట అండి. ఇంకా మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను, చాలామంది చుట్టాలు ఉండే, సో అంత అయితే తీయలేకపోయాను అనమాట. ఇంకా దేవుడిని అయితే ఇక్కడ ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి, శ్రీకృష్ణుడిది తనకి ఇష్టదైవం అంట అనమాట. అందుకని అట్లా పెట్టుకుంది. చాలా సింపుల్ అండ్ స్వీట్ అన్నట్టు ఎంత బాగా పూజ చేసింది అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా మన దాంట్లో అయితే చాలా సాంప్రదాయాలు అయితే ఉంటాయి కదా. సో ఇక్కడ కొత్త బట్టలు పెట్టడము, ఒడి బియ్యాలు పోయడము, ఇట్లాంటివి అయితే అమ్మ వాళ్ళ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి అనమాట. ఇంకా వాళ్ళైతే పెద్ద ఫ్యామిలీనే. సో ఇంకా ఫంక్షన్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ బాగా నిదానంగా సాంప్రదాయంగా అయితే చేశారు. వీళ్ళైతే అన్నయ్య వదిన అనమాట, వాళ్ళకు కూడా బట్టలు పెట్టారు. పెద్ద కొడుకు పెద్ద కోడలు వీళ్ళందరికీ కూడా. ఇంకా ఈమెనే అనమాట మా అత్తయ్య, మా మామయ్య, వాళ్ళ కోడళ్ళు, వీళ్ళందరికీ ఒడిబియ్యం సంప్రదాయం అయితే చాలా బాగుంటుందండి. అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు కదా. ఇంకా పోసిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం మీదైతే కూర్చున్నారనమాట. పూజలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అంటే గృహప్రవేశం అంటే ఎన్నో పనులు ఉంటాయి. సో బాగా అయితే జరిగింది, మొత్తం మీద అయితే బాగా జరిగిందనమాట. నాకు అక్కడ వీడియోలు తీయడానికైతే ఇంకా కుదరలేదు, ఏదో అట్లా కొంచెం కొంచెం అయితే తీస్తుండే. అయితే ఆ వీడియోలు చూసి అందరైతే అడిగారు, ఎవరిదండి గృహప్రవేశం అని చెప్పేసి. సో ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే ఎంత బాగా జరిగిందండి, సూపర్గా అందరు కూర్చున్నారు. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, తను అట్లా కూర్చొని పూజ అయితే చాలా బాగా చేసిరనమాట. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము బాగా జరిగింది. ఇంకా నేనైతే అక్కడే కూర్చుని ఉండే. నాకు సత్యనారాయణ స్వామి వ్రతం వినడం అంటే చాలా ఇష్టం అండి. ఆ కథలు అయిపోయే వరకు అక్కడే కూర్చున్నా నేనైతే. అవి వింటుంటే నాకు చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కథ కూడా కంపల్సరీగా వినాలట మనము వెళ్ళినప్పుడు. సో నేనైతే ఆ కథ అయ్యేంతసేపు అక్కడే కూర్చున్న. తర్వాత అన్న వదినకైతే ఇంకా ఆడపడుచు కదా, తనకైతే అన్న వదినకైతే బియ్యం అయితే పోసిరనమాట, ఒడి బియ్యము. ఇంకా ఆ కార్యక్రమం సాయంత్రం అయిందనమాట. ఇక్కడ బియ్యం పోస్తున్నారు అందరూ. ఇంకా బాగా జరిగిందండి. ఇంకా అదంతా అయిపోయే వరకు నైట్ అయిందనమాట. మేము ఇంకా అంతసేపు అక్కడే ఉన్నాము. ఇంకా వదిన వాళ్ళకి పోసే వరకు ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి ఇంక అక్కడే ఉన్నాము. నైట్ 8 అయిపోయింది. తర్వాత ఇంకా ఫొటోస్ అయితే దిగాను. ఫంక్షన్లు అంటేనే మంచిగా రెడీ అవ్వడం, ఫోటోలు దిగడం ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఫోటోలు అయితే దిగాను అనమాట తనతో. తర్వాత వచ్చేసి సండే రోజు అయితే ఒడిబియ్యం వండారు. ఇంకా మళ్ళీ కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సండే కదా, పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. ఆ రోజు కూడా బాగా లేట్ అయిపోయిందండి. ఇంకా అందుకే వీడియోలు కూడా మీకు రెగ్యులర్గా రాలేదనమాట. ఇదనమాట అండి మా 2 days ఫంక్షన్ వీడియోలు, ఫోటోలు. ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. నా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు, మంచి మంచి సాంగ్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ, బాయ్.